చేశాను కానీ అబ్బాయి లాభం లేదండి, ఇంకేమైనా చెప్పండి అన్నాడు. పార్వతీదేవికి చేవా అన్నారు. పార్వతీదేవి ప్రతిమ పెట్టి ఆవిడికి చేశాడు. ఏం లాభం లేదు, మళ్ళీ సున్నా. ఎవరికి చేయమంట? విష్ణుమూర్తికి చేయండి అన్నారు. విష్ణుమూర్తికి చేస్తున్నాడు పూజ. ధూపం వేశాడు. ధూపం అక్కడ ఉంటుందా? అదేం ఉండదు కదా, అది వెళ్ళిపోతుంది. అది అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఈయన తనకి మార్కులు ఇవ్వలేదని వినాయకుడిని పార్వతీదేవిని తీసేసాడు కదా, వాళ్ళిద్దరు నాకు దూరంగా పెట్టాడు. ఈ పొగట్టు వెళ్ళింది. ఈయనడు చూశాడు. అన్న ఒక్క మార్క్ ఇవ్వలేదు కానీ నేను వేసిన ధూపం పీల్చేస్తున్నారా మీరని 2 రుమాళ్ళు పట్టుకొచ్చి వెళ్ళి ఆ మూర్తుల ముక్కు కట్టేస్తున్నాడు పీల్చకుండా. వాళ్ళిద్దరూ ప్రత్యక్షం అయ్యారు. ఆశ్చర్యపడి, ఇదేమిటి మీకు నేను పూజ చేస్తే ప్రత్యక్షం లేదు, ముక్కు గుడ్డ కడితే ప్రత్యక్షం అయ్యారని. నువ్వు ధూపం వేసినప్పుడు మేము ఉన్నామన్న భావంతో వేసావేంటి? ఏదో బొమ్మని వేసావు. ఇప్పుడు మేం పీల్చేస్తున్నామన్న భావన పొంది ముక్కు గుడ్డగట్టావు. ఉన్నామని నమ్మితే ఉన్నట్టే కనపడ్డాం.